Good morning, everybody. In the last class, we have discussed about the different types of cloning of vectors in brief. Today, I am going to discuss about types of cloning vectors. Okay, in the last class, I have mentioned that different types of cloning vectors are plasmids, bacteriophages, cosmids, YAC, BAC, okay, shuttle vectors, expression vectors, and so on. Okay, today let us learn one by one what is plasmid and what is the insert it can carry, what is the size of DNA fragment it can carry, and insert into the host cell. Like this, all these things we can deal today. Okay, let me start with a cloning vector definition in brief first. Okay, what is cloning vector? It's a DNA molecule in which foreign required DNA can be inserted. Cloning vector is nothing but a DNA molecule in which foreign required DNA or gene of interest can be inserted and which is further capable of replicating. And that DNA fragment further it should be capable of replicating within the host cell to produce multiple clones of recombinant DNA. Cloning vector is a molecule in which foreign required DNA can be inserted and which is further capable of replicating within the host cell to produce the multiple clones of recombinant DNA is known as cloning vector. Examples are plasmids, bacteriophages, cosmids, YAC, BAC, and so on. ఓకే మనకు ఈ క్లోనింగ్ వెక్టార్లోని రకాలు చెప్పుకునే ముందుగా క్లోనింగ్ వెక్టార్ ఏంటి అనేది మరి ఒకసారి రివైజ్ చేసుకుందాం. క్లోనింగ్ వెక్టార్ అంటే ఏంటి? అది మరి ఏదో కొత్తది కాదు. ఇట్ ఈస్ ఆల్సో ఏ డిఎన్ఏ మాలిక్యూల్ విచ్ కెన్ క్యారీ ఏదైతే మనం ఇతర ఫ్రాగ్మెంట్ డిఎన్ఏని అంటే ఫారిన్ డిఎన్ఏని తీసుకుని వెళ్ళి అతిథేయ కణాల్లోనికి ప్రవేశపెట్టడానికి వాడేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్స్నే మనము క్లోనింగ్ వెక్టార్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్లోనింగ్ వెక్టార్కి ఇంకొక కెపాసిటీ కూడా ఉండాలి. ఏంటి అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ ద మల్టిపుల్ క్లోన్స్ ఆఫ్ రికంబనెంట్ డిఎన్ఏ. మనం ఏదైతే ఈ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని లేదా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఆ వెక్టార్లోని ప్రవేశపెట్టి ఉంటామో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని అధిక సంఖ్యలో ఎక్కువ నెంబర్లో అది ఉత్పత్తి చేయగలగాలన్నమాట. అటువంటి లక్షణం కలిగి ఉన్నప్పుడు దాన్ని మనం క్లోనింగ్ వెక్టార్ అంటాం. క్లోనింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ సేమ్ కాపీస్ ఇన్ మోర్ నెంబర్. అధిక సంఖ్యలో ఒకే రకమైనటువంటి మాలిక్యూల్స్ని మనం ఉత్పత్తి చేస్తే దాన్నే మనము క్లోనింగ్గా చెప్పుకోవడము జరుగుతుంది. ఓకే, ఉదాహరణలు తీసుకుంటే మనం ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజెస్, బైఏసి, బిఏసి, కాస్మిడ్స్ ఇవన్నీ కూడా మనము క్లోనింగ్ వెక్టార్స్కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఓకే, టైప్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్స్లో మనము ఈ ఎటువంటి క్లోనింగ్ వెక్టార్ని మనం అక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే the selection of vector is based on size and type of DNA fragment to be cloned. మనము ఏ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని అయితే లేదా ఏ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అయితే మనము క్లోన్ చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ యొక్క పరిమాణము దాని యొక్క రకాన్ని ఆధారంగా చేసుకుని మనము ఈ క్లోనింగ్ వెక్టార్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే కొన్ని రకాల క్లోనింగ్ వెక్టార్స్ వచ్చేసి ఎక్కువ పరిమాణంలో ఉండే డిఎన్ఏని ప్రవేశపెట్టగలుగుతుంది. కొన్ని రకాల క్లోనింగ్ వెక్టార్స్ వచ్చేసి మనకు అధిక సంఖ్యలో అంటే ఎక్కువ పరిమాణంలో ఉండేదాన్ని డిఎన్ఏని తీసుకుని పోలేదన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ విచ్ ఈస్ టు బి ఇన్సర్టెడ్. ఓకేవా? Next, in these types of cloning vectors, first one is the plasmids. Plasmids ante enti? Plasmids are nothing but smaller DNA molecules which are present in the bacteria. Extra chromosomal DNA, circular DNA molecules which are present in the bacteria are known as plasmids. మనకు ఈ బ్యాక్టీరియాలో
క్రోమోజోమ్ అంటే మనకు జీనోమ్ క్రోమోజోములు కాకుండా అదనంగా ఉండేటువంటి చిన్న వలయాకారపు డిఎన్ఏ మాలిక్యూల్స్నే మనము ప్లాస్మిడ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్లాస్మిడ్స్ అనేటివి అధిక సంఖ్యలో బ్యాక్టీరియాలో సాధారణంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్లాస్మిడ్స్లో ప్రత్యేకత ఏంటంటే అవి సెల్ఫ్ రెప్లికేటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. అంటే అధిక సంఖ్యలో అవి అతిథి కణాల్లో డివిజన్ చెంది అవి అధిక సంఖ్యలో మళ్ళీ తర్వాత డాటర్ సెల్స్లో ఎక్కువ నెంబర్లు ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ లక్షణం కలిగి ఉండడం వల్ల వీటిని మనము సులభంగా వెక్టార్స్గా వినియోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్లాస్మిడ్స్ యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్మాలర్ డిఎన్ఏ ఎక్స్ట్రా క్రోమోజోమల్ స్మాలర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్యాక్టీరియా ఆర్ నోన్ యాజ్ ప్లాస్మిడ్స్. సో ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్, పరిమాణంలో ఇది తక్కువగా ఉంటుంది. అండ్ ఈజీ టు మ్యానిపులేట్ అండ్ ఐసోలేట్. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా నుంచి ప్లాస్మిడ్ని వేరు చేయడం కానీ లేదా మ్యానిపులేట్ చేయడం కానీ చాలా సులభంగా ఉంటుందన్నమాట. దే ఆర్ సర్క్యులర్ అండ్ మోర్ స్టేబుల్. ఇవి వచ్చేసి మనకు నిర్మాణం తీసుకుంటే సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్స్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇది సర్క్యులర్గా ఉందో కొనలు అనేటివి మనకు ఎక్స్పోజ్ కావు, కాబట్టి ఇట్ ఈస్ మోర్ స్టేబుల్, చాలా స్థిరంగా నిర్మాణాన్ని ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. రెప్లికేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హోస్ట్ సెల్. అదే కణంతో సంబంధం లేకుండా ఇట్ కెన్ బి రెప్లికేటెడ్, అది రెప్లికేట్ కాగలుగుతుంది అన్నమాట. సెవరల్ కాపీస్ మే బీ ప్రెసెంట్. చాలా అధిక సంఖ్యలో నెక్స్ట్ డాటర్ సెల్లో డివిజన్లో వచ్చేసి అధిక సంఖ్యలో అవి ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. ఫ్రీక్వెంట్లీ హ్యావ్ ద యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్ విచ్ ఇస్ మేడ్ ద డిటెక్షన్ ఈజీ. మోర్ ఓవర్ ఈ ప్లాస్మిడ్స్లో వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టబుల్ మార్కర్స్ by which we can easily identify the recombinant DNA. Is it present in that host cell or not can be identified by these selectable markers. ఓకేమా, మనకు ఈ యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్లు అనేటివి సాధారణంగా ఈ ప్లాస్మిడ్స్లో ఉండి అవి మనకు ఆ రికాంబనెంట్ డిఎన్ఏ ఈ అతిథి కణాల్లో ప్రవేశపెట్టబడిందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకే, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఇవన్నీ కూడా ఉపయోగాలు ముందు చెప్పుకున్నవన్నీ కూడా. బట్ వాట్ ఆర్ ద సమ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో దేర్. వాట్ ఆర్ ది? ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ద లార్జ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. దీన్ని ఉపయోగించి మనము పెద్ద పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఇన్సర్ట్ చేయడం అనేది కుదరదు. ద ఇన్సర్ట్ డిఎన్ఏ సైజ్ ఆఫ్ ఇన్సర్ట్ డిఎన్ఏ రేంజెస్ ఫ్రమ్ 1 to 10 kb ఓన్లీ. 1 నుంచి 10 kb పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏని మాత్రమే ఇది ఇన్సర్ట్ చేయడానికి ప్లాస్మిడ్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఒకవేళ పెద్ద డిఎన్ఏ మాలిక్యూల్ ఫ్రాగ్మెంట్ ఉందంటే మనము ఈ ప్లాస్మిడ్స్ని ఆ జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్లో ఉపయోగించడం అనేది కుదరదు. స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఇన్ఎఫిషియంట్. జనరలీ we use the transformation methods to insert the recombinant DNA into the host cell is electroporation method or a CSCLT method. These are not more efficient when compared with the bacteriophage vector. It is not efficient. ఓకే, మనము ఈ ప్లాస్మిడ్లో వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్లో ఈ రికాంబనెంట్ డిఎన్ఏని హోస్ట్ సెల్లోనికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దానికి CSCL2 మెథడ్ కానీ లేదంటే సాధారణంగా ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ కానీ వినియోగిస్తాం. అయితే వీటిలో వచ్చేసి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఇన్సర్ట్ చేసేటువంటి ఎఫిషియన్సీ అనేది ఈ పద్ధతుల్లో తక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక స్టాండర్డ్ మెథడ్, ఒక ప్రామాణికమైనటువంటి ఎఫిషియెంట్గా ఉండే మెథడ్ అనేది మనకు ఈ రికాంబనెంట్ డిఎన్ఏ ప్రవేశపెట్టడానికి ఈ ప్లాస్మిడ్లలో మనకు కనిపించడం అనేది లేదన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ regarding the plasmid vectors. Okay, this diagram shows the structure of a plasmid. Okay, it was derived from E. coli plasmid which is known as PBR 322. Here we can observe different parts of cloning plasmid cloning vector. Okay, in this ORI there is origin of replication is present and AMPTET, that means ampicillin resistant gene and tetracycline resistant gene. Both are two selectable markers are present in this vector. Moreover, restriction sites is also important. Presence of restriction sites is also important if we want to use that as a vector. If you see here in this ampicillin resistant gene, we can observe the PST one here.
Okay, this is the restriction site for the PST1 restriction enzyme. The restriction site for PST1 restriction enzyme is present within the ampicillin resistant gene. Okay, if we cut by using this restriction enzyme, by using PST1 restriction enzyme, then it can cleave the ampicillin resistant gene. Hence, the ampicillin resistancy gene become inactive. Ampicillin resistant gene become inactive. Hence, these host cell having this recombinant DNA cannot be grown in ampicillin media. Having the ampicillin. Okay. అంటే మనకు దీంట్లో ఏమవుతుందంటే PBr322 అనేది ప్రధానంగా ఉపయోగిస్తున్నటువంటి ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ని మనం గమనించినట్లయితే మనకు వెక్టార్కు ఉండవలసిన ప్రధానమైన లక్షణాలన్నీ కూడా మనము దీనిలో గమనించవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ఓరీ, అంటే రెప్లికేషన్, ప్రతికృతి ప్రారంభ ప్రాంతం అని కలిగి ఉంది. అదేవిధంగా సెలెక్టబుల్ మార్కర్స్గా టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ మరియు ఆంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, ఈ రెండింటినీ కూడా ఇది సెలెక్టబుల్ మార్కర్స్గా కలిగి ఉంది. దాంతోపాటుగా మూడవ లక్షణం రెస్ట్రిక్షన్ సైట్స్ అనమాట. ఈ రెస్ట్రిక్షన్ సైట్స్ అనేటివి మనకు వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనమాట. దీనిలో PST1 అనేది తీసుకుంటే, ఈ PST1 అనే ప్రాంతం ఇక్కడ సూచించిన చోటు వచ్చేసి ఆంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్లో ఈ PST1 యొక్క రెస్ట్రిక్షన్ సైట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ PST1ను ఉపయోగించి ఈ క్లోనింగ్ వెక్టార్ని క్లీవ్ చేస్తే అది ఏం చేస్తుంది, ఇక్కడ ఆంపిసిలిన్ జీన్ అనేది కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాంపిసిలిన్ జీన్ అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే యాంపిసిలిన్ జీన్ నిష్క్రియాత్మకం లేదా ఇన్యాక్టివ్ అవుతుందో రీకాంబరెంట్ డిఎన్ఏని కలిగి ఉన్నటువంటి అతిథేయ కణాలు అనేటివి యాంపిసిలిన్ ఉన్నటువంటి మాధ్యమంలో అవి గ్రో కావడం అనేది పెరగడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది నిష్క్రియాత్మకము అవడం వల్ల యాంపిసిలిన్ ఉన్నటువంటి మాధ్యమంలో ఇది పెరగదు, టెట్రాసైక్లిన్ ఉన్న మాధ్యమంలో బాగా పెరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని, అంటే ఏదైతే మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని ఉపయోగించామో దాన్ని బేస్ చేసుకొని మనం దాంట్లో రీకాంబరెంట్ డిఎన్ఏ అనేది ఉందా లేదా అనేది మనము వచ్చు అనమాట. ఆ విధంగా గమనించడానికి ఈ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ఒకవేళ మనము PST1 కాకుండా SAL1 లేదంటే BAMH1 ఈ రెండు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉపయోగించి ఒకవేళ ఈ క్లోనింగ్ వెక్టార్ని కట్ చేసినట్లయితే, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించి కట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఈ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ అనేది మనకు బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఈ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ రీకాంబరెంట్ డిఎన్ఏ అక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఎక్కడైతే క్లీవ్ చేస్తామో అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం అక్కడ ఇన్సర్ట్ చేయడం వల్ల టెట్రాసైక్లిన్ జీన్ అనేది ఇన్యాక్టివ్ లేదా నిష్క్రియాత్మకము కావడం జరుగుతుంది అనమాట. ఉపయోగించినప్పుడు SAL1 లేదా BAMH1 అనేటువంటిని ఉపయోగించినప్పుడు మనము ఈ టెట్రాసైక్లిన్ జీన్ అనేది నిష్క్రియాత్మకం కావడం జరుగుతుంది. దానివల్ల ఈ రీకంబరెంట్ డిఎన్ఏను కలిగినటువంటి అతిథేయ కణాలు టెట్రాసైక్లిన్ మాధ్యమంలో పెరగలేవు, యాంపిసిలిన్ మాధ్యమంలో మాత్రమే పెరగడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఏ కణాలలో రీకంబరెంట్ డిఎన్ఏ ఉంది, ఏ కణాల్లో లేదు అనేదాన్ని మనము ఈ గుర్తించడానికి ఈ సెలెక్టబుల్ మార్కర్స్గా మనకు యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ లేదా టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ అనే వాటిని PBr322 ప్లాస్మిడ్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇవే కాకుండా ఇతర రెస్ట్రిక్షన్ సైట్స్ కూడా మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది. ECOR1, HEND3, ECOR5 ఇవన్నీ కూడా డిఫరెంట్ రెస్ట్రిక్షన్ సైట్స్ అనమాట. PBr322లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ సైట్స్. ఓకేమా, దిస్ డయాగ్రామ్ ఆల్సో షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ PBr322. హియర్ ఆంపిసిలిన్, టెట్రాసైక్లిన్, ఓకే, ఓరీ, SAL1, BAMH1, PST1, PBU1. Okay, different restriction sites are represented in this diagram. Okay, next bacteriophage. Bacteriophage is also used abundantly as a cloning vector in the gene cloning experiments. Generally used bacteriophages are lambda phage and M13 phage or other cloning vectors derived from these bacteriophages. Lambda phage is either a lambda phage or from M13 phage. Okay, this lambda phage, what is bacteriophage? First of all, what is bacteriophage? The viruses which infects the bacteria are known as bacteriophage. Okay, అంటే ఇట్ ఇన్ఫెక్ట్స్, అంటే ఏమవుతుంది మా బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి, ఈ బ్యాక్టీరియాల మీద దాడి చేసేటువంటి వైరస్లనే మనము బ్యాక్టీరియోఫేజ్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియోఫేజ్గా ఉపయోగించే వెక్టార్లో ప్రధానంగా లాంబ్డా ఫేజ్,
అదేవిధంగా M13 ఫేజ్ అనేవి చాలా ప్రముఖమైనవి. ఓకే, ఈ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, లాంబ్డా బ్యాక్టీరియా ఫేజ్ తీసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని మనం గమనించినట్లయితే, ఇట్ హ్యాస్ అ టిపికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ బ్యాక్టీరియా ఫేజ్ హ్యావింగ్ 3 parts, that is head, tail and tail fibers. Okay, most of the viral genome, in most of the viruses, the viral genome is a linear molecule, but in lambda phase it has the size of 48.5 kb in length, having the 12 base single stranded DNA at both ends. This single stranded DNA present at both sides is known as cos ends. These both ends are complementary to each other and can be hybridized easily. When the DNA enter into the bacteria, DNA becomes circularized at cos end after infecting the bacteria. When it enters into the bacteria or after infection into the bacteria, the linear DNA becomes circular because presence of these cos ends which are complementary to each other. ఓకే అమ్మా, మనము బ్యాక్టీరియా ఫేజ్లు అంటే ఏం చెప్పుకున్నాం, బ్యాక్టీరియాల మీద దాడి చేసేటువంటి వైరస్లనే బ్యాక్టీరియా ఫేజ్లుగా చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనకు ఈ జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్ లేదా రికాంబినెంట్ DNA టెక్నాలజీలో లాంబ్డా ఫేజ్ అండ్ M13 ఫేజెస్ని ఎక్కువగా క్లోనింగ్ వెక్టర్స్గా ప్రముఖంగా వినియోగించడం అనేది జరుగుతుంది. ఈ లాంబ్డా ఫేజ్లో ఉండేటువంటి వైరల్ జీనోమ్ మనం గమనించినట్లయితే ఇది రేఖీయంగా ఉండే DNA అణువుగా కనిపిస్తుంది. దీని యొక్క పరిమాణము దాదాపు 48.5 kb పరిమాణంలో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా దీని యొక్క అంత్యాలలో మనకు సింగిల్ స్ట్రాండెడ్ DNA అనేది కనిపిస్తుంది. సింగిల్ స్ట్రాండెడ్గా ఉండే అంటే మొత్తం అంతా కూడా డబుల్ స్ట్రాండెడ్గా ఉంటుంది. అయితే అంత్యాల్లో ఉండేటువంటి 12 నైట్రోజన్ బేసెస్ మాత్రమే సింగిల్ స్ట్రాండెడ్ DNA రూపంలో ఉంటాయన్నమాట. వీటిని కాస్ ఎండ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కాస్ ఎండ్స్ రెండు కూడా కాంప్లిమెంటరీ, ఒకదానికి ఒకటి పరిపూరకంగా ఉండడం అనేది జరుగుతుంది సీక్వెన్సింగ్లో. ఓకే, అంతేకాకుండా మనకు ఎప్పుడైతే ఇది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసిన వెంటనే తర్వాత ఈ బ్యాక్టీరియాలోనికి ప్రవేశించిన తర్వాత వైరల్ జీనోమ్ అనేది కాస్ ఎండ్స్ వద్ద అతుక్కోవడం ద్వారా అది సర్క్యులర్గా మారడం జరుగుతుంది. ఈ విధంగా సర్క్యులర్ DNAగా మారడం వల్ల స్థిరత్వం అనేది దానికి కలగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా ఫేజ్లను ఉపయోగించి మనము ప్లాస్మిడ్స్ కంటే కూడా ఎక్కువ పరిమాణంలో ఉండేటువంటి DNAని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ప్లాస్మిడ్లలో దాదాపు 1 నుంచి 10 kb పరిమాణంలో ఉండేటువంటి DNA ఫ్రాగ్మెంట్ని మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఫేజ్లను ఉపయోగించి దాదాపు 10 నుంచి 25 kb పరిమాణంలో ఉండేటువంటి పెద్ద పరిమాణం, అంటే దానికంటే 10 kb కంటే 10 నుంచి 25 kb ఇక్కడ, కాబట్టి పెద్ద పరిమాణంలో ఉండేటువంటి DNA మాలిక్యూల్స్ని ఇన్సర్ట్ చేయడానికి బ్యాక్టీరియా ఫేజెస్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అంతేకాకుండా హై ట్రాన్స్ఫర్మేషన్ ఎఫిషియన్సీ, మనకు సాధారణంగా ప్లాస్మిడ్లో వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ద్వారా రికంబరెంట్ DNA అనేది హోస్ట్ సెల్లోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానిలో ఆ మెథడ్స్ అనేవి CSL2 మెథడ్, ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ అని చెప్పుకున్నాం కదా, అవి అంత ఎఫిషియెంట్ మెథడ్స్ కాదు. కాబట్టి ఆ రికంబరెంట్ DNA అనేది చాలా తక్కువ కణాల్లోనే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బ్యాక్టీరియా ఫేజ్ల ద్వారా జరిగేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అధిక సంఖ్యలో రికాంబనెంట్ DNAని కలిగినటువంటి అతిథేయ కణాలను మనము పొందగలగడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా ఫేజ్ని వెక్టార్గా వినియోగించినప్పుడు. ఓకే మా when the virus infect the bacteria, the DNA becomes circularized at cos ends. Okay, we can insert the DNA fragment up to the size of 10 to 25 kb, which is larger than the insert when you used with plasmid. When we use the plasmid as a vector, we can insert only up to 1 to 10 kb only. But here by using this bacteriophage as a vector, we can insert the DNA fragment up to 25 kb size. Okay. Moreover, it has the high transformation efficiency than the plasmids. Okay. కాబట్టి మనకు ఇది హై ట్రాన్స్ఫర్మేషన్ ఎఫిషియన్సీని కూడా కలిగి ఉండడం జరుగుతుంది బ్యాక్టీరియా ఫేజెస్ అనేటివి. ఓకేమా, దిస్ డయాగ్రామ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లాంబ్డా ఫేజ్. ఓకే, here we can observe the head region which is represented by red color and the tail region is in green color, and
ద టైల్ ఫైబర్స్. ఓకే, ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్లో వచ్చేసి బ్యాక్టీరియా ఫేజ్ లాంబ్డా ఫేజ్ యొక్క నిర్మాణం అనేది సూచించడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఆక్టాగోనల్ షేప్లో మనకి అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఏంటి, దాని యొక్క హెడ్ రీజియన్, నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఉన్నది టైల్ రీజియన్, ఈ పోచల వంటి నిర్మాణాలు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దాని స్ట్రక్చర్లో ప్రధానంగా హెడ్ రీజియన్, టైల్ రీజియన్ అండ్ టైల్ ఫైబర్స్ అనేటువంటి 3 భాగాలు మనకు కనిపించడం జరుగుతుంది. The virus can undergo lytic or lysogenic cycle in the bacterial cell. ఈ బ్యాక్టీరియల్ సెల్లోనికి వైరస్ అనేది ప్రవేశపెట్టబడిన తర్వాత అది లైటిక్ ఫేజ్లోకైనా ప్రవేశించవచ్చు, లేదా లైసోజెనిక్ ఫేజ్లోకైనా ప్రవేశించవచ్చు. లైసోజెనిక్ ఫేజ్ అంటే ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ యొక్క జీనోమ్తో వైరల్ డిఎన్ఏ అనేది ఇంటిగ్రేట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే లైసోజెనిక్ ఫేజ్ అంటాం. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే దిస్ ఈజ్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ, దిస్ ఈజ్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ, దిస్ ఈజ్ వైరల్ డిఎన్ఏ. When it enters into the bacterial cell, here we can observe this viral DNA combined with the bacteria, that is integrated with the bacterial cell. Okay, this is known as lysogenic cycle. In the lytic cycle, మనకు లైటిక్ సైకిల్లో వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ ఈ భాగంలో చూడండి, ఎప్పుడైతే ఇది ఇక్కడ ప్రవేశపెట్టబడుతుంది ఏది వైరల్ డిఎన్ఏ, ప్రవేశించిన తర్వాత ఇట్ డిడ్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఇక్కడ మనకేమి దీంతో కలవట్లేదు. ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియా సెల్లో ఉండేటువంటి మెటీరియల్ని వినియోగించుకొని ఈ వైరల్ డిఎన్ఏ తనకు కావాల్సినటువంటి హెడ్ రీజియన్, టైల్ రీజియన్ని, అదేవిధంగా డిఎన్ఏ మాలిక్యూల్స్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తయారు చేసుకుని అన్నింటినీ కలిపి ఏమవుతుందంటే వైరల్ పార్టికల్స్ అనేటివి తయారై ఆ కణ కవచాన్ని, బ్యాక్టీరియా యొక్క కణ కవచాన్ని ఛేదించుకొని ఈ వైరస్లు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ లైసిస్ జరుగుతుంది, బ్యాక్టీరియాలో అది సెల్ వాల్ అనేది లైసిస్ జరిగి బ్యాక్టీరియా కణం అనేది చనిపోయి అవన్నీ కూడా బయటకు విడుదల కావడం అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ known as lytic cell. Okay, when the viral DNA enter into the bacterial cell, it can undergo either lytic cycle or lysogenic cycle. In the lysogenic cycle, what happens is generally viral DNA get integrated into the bacterial cell. But here in the lytic cycle, the DNA does not integrated with the bacterial DNA. Okay, it controls it prepare their components, that is head components and what is known as tail components and the DNA molecules, and combine together to form the viral particles. By disrupting the cell wall of the bacteria, they can be released, the viral particles can be released outside. That is happened in the lytic cycle. Okay, this is about the lytic and lysogenic cycle. Generally, in this viral DNA, proteins coding for head and tail region are present in the left side of the linear map, and the genes coding for DNA replication and for lytic growth are present in the right side of the genome map, right side of the linear DNA. ఓకే, మరి దీంట్లో వచ్చేసి మనకు ప్రధానంగా ఏవైతే వైరల్ డిఎన్ఏ తయారీకి అవసరమయ్యేటువంటి జీన్స్ అంటే హెడ్ రీజియను, టైల్ రీజియన్ని కోడ్ చేసేటువంటి జీన్స్ ఏవైతే ఉంటాయో ఆ జీన్స్ వచ్చేసి ఆ లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్లో లెఫ్ట్ సైడ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జీన్స్ కోడింగ్ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్, డిఎన్ఏ ప్రతికృతికి, అదేవిధంగా లైటిక్ సైకిల్కి, అంటే వైరల్ డిఎన్ఏ మనకు లైటిక్ సైకిల్, లైసోజెనిక్ సైకిల్ అని చెప్పుకున్నాం, దాంట్లో లైటిక్ సైకిల్కి సంబంధించినటువంటి అంటే జీన్స్ కోడింగ్ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్, డిఎన్ఏ ప్రతికృతికి సంబంధించినవి, అదేవిధంగా లైటిక్ గ్రోత్కి సంబంధించినటువంటి జీన్స్ అనేటివి ఆ లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్లో కుడివైపు ఉండడం జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ కొన్ని ఇంపార్టెంట్ జీన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఇంపార్టెంట్ జీన్స్ అనేవి ఈ లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్లో కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ రీజియన్ ఈజ్ నాన్ ఎసెన్షియల్ పార్ట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద అంటే మనకు ఎక్కువ భాగం మధ్య భాగంలో ఉండేటువంటి డిఎన్ఏ, దీని వైరల్ డిఎన్ఏలో మధ్య భాగంలో ఉండేటువంటి చాలా అధిక భాగం వచ్చేసి నాన్ ఎసెన్షియల్ పార్ట్. అంటే అది అవసరం లేదు, వైరల్ డిఎన్ఏ పార్టికల్స్ అనేవి తయారు కావడానికి ఆ మధ్య భాగం అనేది అవసరం లేదు. కాబట్టి ఆ మధ్య భాగాన్ని తొలగించి మనము మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని సులభంగా అక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి వీలనేది ఉంటుంది అన్నమాట. వైల్డ్ ఫేజెస్ హ్యావ్ మెనీ రెస్ట్రిక్షన్ సైట్స్ ఇన్ ద ఎసెన్షియల్ రీజియన్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఫేజ్.
ఓకే, మనకు ఈ ఎసెన్షియల్ రీజియన్లోని వైరల్ డిఎన్ఏ గ్రోత్కి సంబంధించినటువంటి అనేక రెస్ట్రిక్షన్ సైట్స్ అనేటివి కలిగి ఉండడం జరుగుతుంది. అయితే అన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ సైట్స్ లేకుండా సాధారణంగా ఒకటి లేదా రెస్ట్రిక్షన్ సైట్స్ మాత్రమే ఉండేటట్లుగా డిరైవేటివ్ క్లోనింగ్ వెక్టర్స్ని బ్యాక్టీరియోఫేజెస్ నుంచి తయారు చేయడం అనేది జరిగిందనమాట. డెరివేటివ్స్ విత్ 1 or 2 రెస్ట్రిక్షన్స్ సైట్స్ హ్యావ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద లామ్డా ఆర్ M13 phase bacteria. Bacteriophages. Those are known as insertional vectors or replacement vectors. ఇన్సర్షన్ వెక్టర్స్ కానీ వాటిని లేదా రీప్లేస్మెంట్ వెక్టర్స్ కానీ పిలవడం జరుగుతుంది. ఇన్సర్షన్ వెక్టర్లో ఏమవుతుందంటే దీనిలో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ రెస్ట్రిక్షన్ సైట్. ఈ డిరైవేటివ్ బ్యాక్టీరియోఫేజ్ క్లోనింగ్ వెక్టర్గా ఉపయోగించే దాంట్లో ఒకే ఒక రెస్ట్రిక్షన్ సైట్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఆ రెస్ట్రిక్షన్ సైట్ దగ్గర డిఎన్ఏ మాలిక్యూల్ని కట్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలోనికి మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. జస్ట్ ఇన్సర్షన్ జరుగుతుంది అనమాట. అక్కడ వేరే ఇతర నైట్రోజన్ బేసెస్ని కానీ ఇటువంటి వాటిని డిఎన్ఏ మాలిక్యూల్ని అక్కడ తొలగించడం అనేది జరగదు. జస్ట్ మేము ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఈ క్లోనింగ్ వెక్టర్ని ఒక చోట కట్ చేయడం ద్వారా దాన్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఇస్ రీప్లేస్మెంట్ వెక్టర్. ఈ రీప్లేస్మెంట్ వెక్టర్స్లో వచ్చేసి 2 రెస్ట్రిక్షన్ సైట్స్ ఉంటాయి. ఈ 2 రెస్ట్రిక్షన్ సైట్స్లో కట్ చేయడం ద్వారా మధ్యలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తొలగిస్తారు. కొంత భాగాన్ని తొలగించి ఏదో భాగాన్ని అయితే అక్కడ తొలగించామో అదే ప్రాంతంలో మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ చేయాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ దాన్ని అక్కడ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఇన్సర్షనల్ ఏది బ్యాక్టీరియోఫేజ్ వెక్టర్స్ అనేటివి ఇన్సర్షనల్ వెక్టర్స్ మరియు రీప్లేస్మెంట్ వెక్టర్స్ అనేటువంటి 2 రకాలుగా మనకు ఉండడము జరుగుతుంది. దిస్ డయాగ్రామ్ షోస్ ద insertion vector. If you observe in this red color point, that is the site for restriction enzyme. Only one site is present in this DNA molecule. Okay, by using that restriction enzyme we cut the DNA molecule, that is ECO. For example, here ECOR1 site is there. By using this ECOR1 restriction enzyme, we cleave this DNA at the point and we insert the DNA of interest, that is gene of interest, into that place and ligate it to form the recombinant DNA. Okay, this is insertion vector. This insertion vector will have only single restriction site. Okay, cannot fit as much new foreign DNA in. Next, the second one is replacement vector. These replacement vectors will consist of 2 restriction sites. By using 2 types of restriction enzymes, we cut the DNA molecule at 2 sites and remove that portion. That middle portion will be removed. In place of that removed DNA portion, we will insert, replace our DNA fragment in the place of removed DNA place. Okay, that is known as replacement vector. Okay ma. Here we can observe the DNA molecule, that is viral DNA molecule present in the lambda phase. In this diagram we can observe this is a non-essential part which is present in the middle. Okay, this is a non-essential region. The left arm, the left side of the DNA, linear DNA molecule, it has the genes coding for head and tail region. But here at the right side, it consists of the genes coding for DNA replication and lytic growth of viral particles. Okay, this non-essential part can be removed to prepare the cloning vectors. Okay. And in this place we can easily insert the exogenous DNA fragment into this up to the size of 25 kb. Okay ma. Here we can observe the linear form. This is the cos end, single stranded cos end having the 12 base pairs. Here another end, cos end of the DNA molecule. These are complementary to each other and forms the circular DNA. When it enters into the
బ్యాక్టీరియా. ఓకేమా. దీంట్లో మనము ఈ పటంలో చూసినట్లయితే మనకు లాంబ్డా ఫేజ్ యొక్క నిర్మాణం అనేది, లాంబ్డా ఫేజ్ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క నిర్మాణం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దీనిలో వచ్చేసి మధ్య భాగంలో అంతా కూడా మనకు అవసరం లేనటువంటి నైట్రోజన్ బేసెస్ వరుస క్రమం ఉంటుంది. ఈ మొత్తం భాగాన్ని తీసివేసినా కూడా దీనిలో వైరల్ యొక్క గ్రోత్ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎఫెక్ట్ కాదనమాట. వైరల్ గ్రోత్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ జీన్స్ అనేటివి మనకు లెఫ్ట్ భాగంలో వచ్చేసి, ఎడమ వైపు ఉన్నటువంటి భాగంలో వచ్చేసి ఏవి హెడ్ రీజియన్కి మరి రీజన్కి సంబంధించినటువంటి జీన్స్ ఉంటాయి. ద జీన్స్ కోడింగ్ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్ మరియు లైటిక్ సెల్ గ్రోత్కి సంబంధించిన లైటిక్ సైకిల్ యొక్క గ్రోత్కి సంబంధించినటువంటి జీన్స్ వచ్చేసి రైట్ సైడ్ భాగంలో ఉంటాయి. మధ్య భాగంలో అంతా కూడా నాన్ ఎసెన్షియల్ పార్ట్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ కన్సర్న్ విత్ లైసోజెనిక్ అండ్ అదర్ యాక్టివిటీస్, లైసోజెనిక్ సైకిల్ అండ్ అదర్ యాక్టివిటీస్. దే కెన్ బి రిమూవ్డ్. వాటిని మనము ఈజీగా తొలగించి వేసినా కూడా మనకు వైరల్ డిఎన్ఏ యొక్క గ్రోత్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎఫెక్ట్ కావడం అనేది జరగదు. నెక్స్ట్ ఈ పైన ఉన్నటువంటి డయాగ్రామ్లో మీరు గమనించిన లీనియర్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఈ చివరి అంత్యాలను సూచించడం జరిగింది. చివరి అంత్యాల్లో మనం చెప్పుకున్నాం 12 నైట్రోజన్ బేసెస్ అనేటివి ఏకపోచగా అమరు ఉండడం జరుగుతుంది. ఈ ఏకపోచలో ఉండేటువంటి నైట్రోజన్ బేసెస్ అనేటివి ఒకదానికొకటి పరిపూరకంగా ఉండి ఎప్పుడైతే అది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసి లోపలికి ప్రవేశించిన తర్వాత అది సర్క్యులర్గా మారడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకు లాంబ్డా ఫేజ్లో ఉండేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క నిర్మాణము, కాన్స్టిట్యూయెంట్స్. ఓకే, డ్యూరింగ్ ద రెప్లికేషన్ వైరల్ డిఎన్ఏ ఫార్మ్స్ concatenameric form which is cleaved by appropriate endonucleases and allow packaging of single genome into protein capsid. దీంట్లో రెప్లికేషన్ టైంలో ఏమవుతుందంటే ఈ లాంబ్డా ఫేజ్లో వచ్చేసి కాన్స్టెంట్స్ దగ్గర ఒక్కదానికొకటి అతుక్కుంటూ ఎక్కువ సంఖ్యలో వచ్చేసి వైరల్ జీనోమ్ అనేది కాంకాటిమర్గా తయారు కావడం జరుగుతుంది. ఒక చైన్ లాగా మనకు అక్కడ తయారు కావడం జరుగుతుంది. అయితే వైరల్ హెడ్ రీజియన్ తయారైన తర్వాత వైరల్ హెడ్ రీజియన్లోనికి అది ప్రవేశించబడేటప్పుడు ఆ కాన్స్టెంట్స్ దగ్గర కట్ అయ్యి ఒక వైరల్ జీనోమ్ మాత్రమే, ఒక యూనిట్ మాత్రమే ఆ హెడ్ రీజియన్లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ద హెడ్ డస్ నాట్ రిక్వైర్ ఫుల్ లెంత్ ఆఫ్ వైల్డ్ డిఎన్ఏ and the enzyme recognizes the cause site and cut DNA for packaging into the head. ఈ కంకాటిమర్ అనేది తయారయ్యి పొడవుగా ఉండేటువంటి జీనోమ్ సముదాయం ఒకదానికొకటి అతికి కాసెంట్ దగ్గర మనకు తయారు కావడం జరుగుతుంది. ఎందుకంటే కాసెంట్స్ అనేటివి దే ఆర్ ద కోహెసివ్ ఎండ్స్ హ్యావింగ్ ద complementary nitrogen bases sequence complementary to each other. Okay, they can join together and forms concatemer. Okay, if you observe this diagram here, this is the concatemer. Okay, this is one viral genome unit. This is the cos end. Here is the cos end and here is the cos end. In between these two cos ends viral genome is present. Okay, this long lengthy viral genome continuation is known as concatemer. When during the packaging into the head region, it cleaves at the cos ends and only one genome unit will enter into the one head region and forms the viral particle. Okay ma, this is about the concatemer. Okay ma, this is about bacteriophage vectors. After that we'll move on to the third type of vectors. They are cosmids. Cos end. ప్లాస్మిడ్లో ఉన్నటువంటి ఎండింగ్ అండ్ బ్యాక్టీరియోఫేజెస్లో ఉన్నటువంటి కాస్ ఎండ్, ఈ రెండు కలిపి కాస్మిడ్స్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? యాక్చువల్లీ ఈ ప్లాస్మిడ్ యొక్క లక్షణాలు అదేవిధంగా బ్యాక్టీరియోఫేజ్లో ఉండే కాస్ ఎండ్ యొక్క లక్షణాలు రెండు కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ద హైబ్రిడ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫేజ్ అండ్ ప్లాస్మిడ్ డిఎన్ఏ. దే ఆల్సో కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్లాస్మిడ్స్ హ్యావింగ్ ద కాస్ సైట్. ఓకేమా, దీంట్లో ఈ కాస్మిడ్స్లో వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇవి ఫేజ్ బ్యాక్టీరియోఫేజ్ యొక్క కాస్ ఎండ్ మరియు ప్లాస్మిడ్ డిఎన్ఏ రెండు కలవడం వల్ల మనకు ఈ కాస్మిడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ ప్లాస్మిడ్స్ హ్యావింగ్ ద కాస్ సైట్. అంటే ప్లాస్మిడ్లో ఉండే ఇతర లక్షణాలు ఏవైతే ఉంటాయో అనే లక్షణాలన్నిటితో పాటుగా కాస్ ఎండ్ అనేది ఇవి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, మనకు ప్లాస్మిడ్స్లో వచ్చేసి ఏమవుతుంది, ప్లాస్మిడ్స్ కెన్ బి యూజ్డ్ టు ఇన్సర్ట్ the DNA fragment up to 10 kb only, whereas the bacteriophages can insert up to the 25 kb.
But here the cosmids can insert up to 45 kb. 45 kb. That is a more than plasmid and what is in a bacteriophage. Okay, cosmids are the hybrid molecules of phage and plasmid DNA. These are nothing but plasmids having the cos site. Presence of cos sites permits the in vitro packaging of cosmid DNA into lambda particles. ఈ కాసైట్ అనేది ఉండడం వల్ల మనకి ఇన్ విట్రో ప్యాకేజింగ్లో ఈ కాస్మిడ్ డిఎన్ఏ లాంబ్డా పార్టికల్స్లో సులభంగా ప్యాకేజ్ అవ్వడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుందన్నమాట. It clones the large inserts of DNA than the plasmids and bacteriophage up to 45 kb. Okay, ma? Plasmids are used to insert up to 10 kb, whereas these bacteriophages can insert up to 25 kb. But these cosmids can be used to insert up to 45 kb. Infection process rather than the transformation for entry of chimeric DNA into host cells. దీంట్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ కంటే కూడా ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది మోర్ ఎఫిషియెంట్గా ఈ రీకంబనెంట్ డిఎన్ఏని దానిలోనికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. యాజ్ ఇట్ లాక్స్ ఆల్ ద లాంబ్డా జీన్స్ ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ ద ప్లేక్స్. అయితే దీంట్లో కాసెంట్ మాత్రమే మనకు లాంబ్డా ఫేజ్లో ఉండేటువంటి లక్షణం, మిగిలినవన్నీ కూడా ప్లాస్మిడ్ యొక్క లక్షణాలే. కాబట్టి ఇది లాంబ్డా ఫేజ్ తయారు చేసినట్లుగా ఫ్లేక్స్ని తయారు చేయదనమాట, కాలనీస్ ఇది ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ cosmid vector. We can observe the cos site, which is represented with blue color, and ampicillin resistant gene, and ORI region, that is the origin of replication, polylinker region. Polylinker is nothing but MCS, multiple cloning site, having the many restriction sites for different types of restricted enzymes. ఓకే, ఈ డయాగ్రామ్లో మనం చూసినట్లయితే ఇది వచ్చేసి బేసిక్గా ఉండేటువంటి కాస్మిడ్ వెక్టార్ యొక్క స్ట్రక్చర్ని సూచిస్తుంది. దీంట్లో మనకు డిఫరెంట్ పార్ట్స్ అన్ని కనిపిస్తాయి. అంటే ప్లాస్మిడ్స్లో ఉండేటువంటి లక్షణాలు అనేటువంటి ఓరి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉండడం, ప్రతికృతి ప్రారంభ ప్రాంతం ఉండడము, నెక్స్ట్ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉండడం, అంటే సెలెక్టివ్ మార్కర్గా అక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఇక్కడ తీసుకున్నట్లయితే కాసైట్ అనేది ప్రత్యేకంగా మనకు ఈ బ్యాక్టీరియోఫేజ్ నుంచి తీసుకున్నటువంటి లక్షణంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా పాలీలింకర్ సీక్వెన్స్ అనేది కలిగి ఉంటుంది. ఈ పాలీలింకర్ సీక్వెన్స్ అనేది వచ్చేసి మనకు అధిక సంఖ్యలో రెస్ట్రిక్షన్ సైట్స్ని కలిగి ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని ఉపయోగించడం ద్వారా ఈ పాలీలింకర్ సీక్వెన్స్ ప్రాంతంలో మనము ఈ వెక్టార్ని కట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇది కాస్మిడ్ వెక్టార్. ఈ కాస్మిడ్ వెక్టార్కి ఉదాహరణగా మనం PZB8ని చెప్పుకోవచ్చు. ఈ PZB8లో కూడా మనకు కాస్ జీన్, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ఆంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ అండ్ పాలీలింకర్ సీక్వెన్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే దాదాపు 6 రెస్ట్రిక్షన్ సైట్స్ని ఇక్కడ సూచించడం అనేది జరిగింది. ECOR1, BMH1, ECO, CLAV1, HEND3, ఇవన్నీ అంటే చాలా రకాల రెస్ట్రిక్షన్ సైట్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని పాలీలింకర్ సీక్వెన్స్ లేదంటే ఇంకా ఏమంటాము మల్టిపుల్ క్లోనింగ్ సైట్గా చెప్పడం అనేది జరుగుతుంది. PZB8 is an example for plasmid vector. Okay, ma. Next, we'll move on to the YAC, other type of vectors. These are artificial chromosome. The name itself indicates that these are synthesized based on the structure of yeast chromosome. Yeast artificial chromosomes are special linear vectors that resembles the normal yeast chromosome. Yeast is a eukaryotic cell. Hence, we can use these vectors in eukaryotic cells. These also have some components which are required to act as a cloning vector. First one is the telomeres. ఈ telomeres are useful to stabilize the chromosome ends. Next one is the centromere. It ensures the partitioning of the chromosome in between the two daughter cells. This division is also important. Okay. Next, selective marker to detect the recombinant DNA and clone very large inserts of DNA from 100 kb to 1000 kb. Okay, these YACs are used to insert large size of DNA fragment, that is from 100 kb to 1000 kb.
ఓకే, మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లోనింగ్ వెక్టార్స్ వచ్చేసి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. ఈ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ వచ్చేసి మనకు ఈస్ట్ క్రోమోజోమ్ నుంచి ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకు వివిధ రకాల నిర్మాణాల భాగాలు అనేవి కనిపిస్తాయి. మొదటిది టీలోమియర్స్. ఈ టీలోమియర్స్ అనేటివి ఉండడం వల్ల క్రోమోజోమ్ అనేది ఎండ్ వచ్చేసి మన క్రోమోజోమ్ చివరి అంత్యాలు వచ్చేసి స్టేబిలైజ్గా స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో సెంట్రోమియర్ ప్రాంతం ఉంటుంది. ఈ సెంట్రోమియర్ ప్రాంతం అనేది మనకు క్రోమోజోమ్ అనేది డివిజన్ అయ్యి డాటర్ సెల్స్లో వెళ్ళడానికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్టివ్ మార్కర్. సెలెక్టివ్ మార్కర్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనము ఎందుకు ఉపయోగపడుతుంది, రికాంబనెంట్ డిఎన్ఏ అనేది అదే కణంలో ప్రవేశించిందా లేదా గుర్తించడానికి సెలెక్టివ్ మార్కర్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఈ వైఏసిస్ అనేటివి చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్స్ని తీసుకుని వెళ్ళగలుగుతాయి. దాదాపు ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఎంత పరిమాణంలో ఉంటుందంటే 100 KB నుంచి 1000 KB పరిమాణం, చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్స్ని ప్రవేశపెట్టడానికి వైఏసిస్ని వినియోగించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ వైఏసి అనేది ఈస్ట్ అనేది యూకారియోటిక్ సెల్. కాబట్టి యూకారియోటిక్ సెల్స్లో డిఎన్ఏని ఇన్సర్ట్ చేసి ఎక్స్పెరిమెంట్లో వచ్చేసి ఈ వైఏసిస్ని వినియోగించడం అనేది జరుగుతుంది. ఓకేమా, ఫస్ట్లో మనం చెప్పుకునేది ప్లాస్మిడ్. ఎంత కేబీ అనేది ప్రవేశపెట్టగలుగుతుంది, ఓన్లీ అప్ టు 10 KB. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్లో వచ్చేసి మనకు అప్ టు 25 KB ఓన్లీ. ఆ తర్వాత కాస్మిడ్స్ ఎంత పరిమాణంలో ఉన్నదని ప్రవేశపెట్టారు, 45 KB. బట్ హియర్ 100 to 1000 KB అంటే చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ని ఇన్సర్ట్ చేయడానికి వైఏసిస్ అనేటివి బాగా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇట్ propagates in the eukaryotic cells as eukaryotic chromosomes. ఎందుకంటే ఈ ఈస్ట్ అనేది మనకు యూకారియోటిక్ సెల్ కాబట్టి అది ఈజీగా మనకు యూకారియోటిక్ సెల్లో ప్రొపగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆఫన్ హ్యావ్ ఎ బ్యాక్టీరియల్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అండ్ సెలెక్షన్ మార్కర్స్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ ఈస్ట్ త్రూ ద బ్యాక్టీరియా. అంతేకాకుండా ఇది యూకారియోటిక్ సెల్లోనే కాకుండా బ్యాక్టీరియాలో కూడా ఇది ప్రాపగేట్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆరిజిన్ ప్రాంతాన్ని అంటే ప్రతికృతి ప్రారంభ ప్రాంతాన్ని అదేవిధంగా సెలెక్షన్ మార్కర్స్ని ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే బ్యాక్టీరియాలో అది రెప్లికేట్ కావడానికి కావాల్సినటువంటి ఆరిజిన్ ప్రాంతాన్ని అదేవిధంగా సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన సెలెక్ట్ మార్కర్స్ని కూడా ఇది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. వైసీ కెన్ యూజ్ బోత్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ సెల్స్ యాజ్ అ హోస్ట్ సెల్. కాబట్టి అన్ని లక్షణాలు ఆ పైన చెప్పుకున్న లక్షణాలన్నీ ఉండడం వల్ల దీన్ని ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని మనం బ్యాక్టీరియాలోను ఈస్ట్ సెల్స్లోనూ కూడా మనము దీన్ని వాహకంగా వినియోగించుకోవచ్చు అనమాట. అయితే ఒక డిఫెక్ట్ ఏంటంటే లో ఎఫిషియన్సీ ఈజ్ అ మెయిన్ డిమెరిట్. ఓకే, మనకు పెద్ద పరిమాణంలో ఉండే డిఎన్ఏ మాలిక్యూల్ని తీసుకెళ్ళగలుగుతుంది. అంతేకాకుండా వైఏసీ కూడా పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఈ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ వాహకానికి సంబంధించి. ఓకే, ఈ డయాగ్రామ్లో మనకు ఆ వైఏసీని సూచించడం అనేది జరిగింది. దీంట్లో గమనించినట్లయితే మీరు సెన్ అంటే సెంట్రోమియర్ ప్రాంతం, ఓఆర్ఐ అంటే అక్కడ మనకు రెప్లికేషన్ ఆరిజిన్ ప్రాంతం, మార్కర్ ఏ అండ్ మార్కర్ బి, దీస్ ఆర్ ద సెలెక్టివ్ మార్కర్స్. AMPR also selective markers. TL means here these are the telomeres, that is the end of the chromosomes. ఓకేమా, ఇది మనకు వైఎస్సి యొక్క స్ట్రక్చర్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ టీలోమేర్స్ మధ్య భాగంలో మనకు మళ్ళీ అవి రెస్ట్రిక్షన్ సైట్స్ అనేటివి ఉండడము జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైఎస్సి. నెక్స్ట్ is BAC, bacterial artificial chromosome. Bacterial artificial chromosomes are designed for cloning a very long segment of DNA. Of course, this segment is the size of this DNA insert is smaller than that of YAC. ఓకే, అయితే మనకు ఈ వైఏసీ కంటే తక్కువ పరిమాణంలో ఉండే డిఎన్ఏని ఇది తీసుకుపోగలిగినప్పటికీ కూడా ప్లాస్మిడ్ బ్యాక్టీరియోఫేజ్తో కంపేర్ చేస్తే పెద్ద పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ ఇన్సర్ట్ చేయడానికి మనకు BAC అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. యూజువల్లీ ద ఇన్సర్ట్ సైజ్ ఈజ్ 150 to 350 KB. ద ఇన్సర్ట్ సైజ్ ఆఫ్ దిస్ BAC ఈజ్ 150 to 350 KB. కాబట్టి 150 నుంచి 350 KB పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఇది ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడము జరుగుతుంది. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఈజ్ ఎ డిఎన్ఏ కన్స్ట్రక్ట్ బేస్డ్ ఆన్ ద F ప్లాస్మిడ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ క్లోనింగ్ ద బ్యాక్టీరియా. మనకు ఈ బ్యాక్టీరియల్ సెల్స్లో ఉండేటువంటి F ప్లాస్మిడ్ అనేదాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డిఎన్ఏ
రికంబరెంట్ డిఎన్ఏని ప్రవేశపెట్టడం మరి క్లోనింగ్ చేయడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. బిఎస్సిస్ ఇంక్లూడ్ ఎ స్టేబుల్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, సెలెక్టబుల్ మార్కర్స్ లైక్ రెసిస్టెన్స్ టు క్లోరంఫెనికాల్ జీన్ దట్ ప్రొడ్యూస్ బీటా గ్యాలక్టోసైడ్ ఎంజైమ్. దీంట్లో వచ్చేసి మనకు సాధారణంగా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ కామన్గా అన్నింటిలో ఉంటుంది. సెలెక్టబుల్ మార్కర్గా ఏది ఉంటుందంటే సాధారణంగా రెసిస్టెంట్ టు క్లోరంఫెనికాల్. అదేవిధంగా ఏంటి బీటా గ్యాలక్టోసైడేజ్ ఎంజైమ్ సంబంధించినటువంటి జీన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ లాక్ జడ్ జీన్. ఈ రెండు కూడా మనకి ఇక్కడ సెలెక్టబుల్ మార్కర్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. యూజ్ టు సీక్వెన్స్ ద జీనోమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద జీనోమ్ ప్రాజెక్ట్. జనరలీ దీస్ బిఎస్సిస్ ఆర్ యూజ్డ్ టు sequence the genome of the organisms in the genome project. In a human genome project also, these BSCs are used to sequence the genome of human being. Okay ma? ఈ బిఎస్సిస్ని సాధారణంగా వచ్చేసి జీనోమ్ సీక్వెన్స్ని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. జీనోమ్ ప్రాజెక్ట్ అంటాం. జీనోమ్ ప్రాజెక్ట్ అంటే మనము ఆ జీవిలో ఉండేటువంటి జీన్స్ యొక్క వరుస ఏ విధంగా ఉంది అని ఐడెంటిఫై చేయడాన్ని జీనోమ్ ప్రాజెక్ట్గా చెప్పుకుంటాం. సాధారణంగా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో కూడా ఈ బిఎస్సిస్ని వినియోగించడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇది మనకు బిఎస్సి యొక్క స్ట్రక్చర్ని సూచించేటువంటి పట్టం. ఇక్కడ ఓరి అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, క్లోరంఫెనికల్ రెసిస్టెంట్ జీన్, అదేవిధంగా మల్టిపుల్ క్లోనింగ్ సైట్ దట్ ఇస్ పాలీలింకర్ సీక్వెన్స్ విచ్ కంటైన్స్ డిఫరెంట్ రెస్ట్రిక్షన్ సైట్ ఫర్ మెనీ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బిఎస్సి. ఓకే, ఇక్కడ మనం బిఎస్సిస్ని ఏ విధంగా తయారు చేస్తాం, ఏ విధంగా అది క్లోన్స్ని ఉత్పత్తి చేస్తుంది అనేటువంటి డయాగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఓకేమా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు ఏంటి బిఎస్సి, ఇది వచ్చేసి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ పరిమాణం ఎంత ఉంటుందని చెప్పుకున్నాము. జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క పరిమాణము 150 నుంచి నియర్లీ 350 kb పరిమాణంలో ఉండేదాన్ని ఇది తీసుకొని వెళ్ళగలుగుతుంది. తర్వాత రికాంబరెంట్ డిఎన్ఏ, థైరాయిడ్ రికాంబరెంట్ డిఎన్ఏ ఇస్ ఎంటర్ ఇంటు ద బ్యాక్టీరియల్స్. ఆ తర్వాత కాలనీల్ని ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకు ఇది సెలెక్టబుల్ మార్కర్గా లాక్జోడ్ జీన్ని ఉపయోగించడం జరిగింది. ఈ లాక్జోడ్ జీన్ అనేది లేకపోతే అది వైట్ కాలనీస్ని ఉత్పత్తి చేస్తుంది. లాక్జోడ్ జీన్ అనేది యాక్టివ్గా ఉంటే అది వచ్చేసి బ్లూ కలర్ కాలనీని ఉత్పత్తి చేస్తుంది. మనకు ఇక్కడ వైట్ కలర్ కాలనీ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ ఉన్నటువంటి సెల్స్లో వచ్చేసి ఇది రికాంబరెంట్ డిఎన్ఏ ఉంటుంది అని గుర్తించి మనము వాటిని క్లోన్ చేయడం అనేది తిరిగి జరుగుతుంది అనమాట. ఓకే, next type of vectors is expression vectors. Broadly, the vectors are divided into two types: cloning vectors and expression vectors. Okay, all the expression vectors are cloning vectors, but all the cloning vectors are not expression vectors. Expression vectors allows a cloned segment of DNA to be translated into protein product. ఈ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్కి క్లోనింగ్ వెక్టార్కి డిఫరెంట్ అంటే క్లోనింగ్ వెక్టార్లో జస్ట్ మనము ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని క్లోన్ చేస్తాం, అంటే అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తాం. అంతేకాని ఆ డిఎన్ఏ దానికి ఏ ప్రోడక్ట్కి సంబంధించి ఉందో ఆ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయం. కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ వెక్టార్లో ఏమవుతుందంటే ఆ జీన్ ఏదైతే క్లోన్ చేయబడిందో ఆ జీన్ వచ్చేసి ట్రాన్స్లేట్ చేయబడి దానికి సంబంధించిన ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది అనమాట. వాటిని మనము ఎక్స్ప్రెషన్ వెక్టార్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. So, expression vectors allows a cloned segment of DNA to be translated into protein product. These vectors contain in vivo promoter, ampicillin selection, sequencing primers. ఓకే, ఇటువంటి ఎక్స్ప్రెషన్ వెక్టార్స్లో వచ్చేసి ప్రమోటర్ రీజియన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రమోటర్ రీజియన్ ఉంటేనే రైబోజోమ్స్ వచ్చి అక్కడ అతుకుని ఆ ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి సంధాన ప్రాంతం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా సీక్వెన్సింగ్ ప్రైమర్స్ ఉండడం వల్లనే అక్కడ మనకు అది ఆ ప్రోటీన్ చైన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రమోటర్ రీజియన్ అనేది కంపల్సరీ ఈ వెక్టార్స్లో ఉండడం జరుగుతుంది. ప్రొడ్యూసెస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రోటీన్. ఈ ఎక్స్ప్రెషన్ మనకు వెక్టార్స్ని ఎందుకు వినియోగిస్తారంటే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది అధిక మొత్తంలో కావాలి. సాధారణంగా వచ్చేసి ఒకే ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో మనకు సాధారణ పరిస్థితుల్లో న్యాచురల్గా ఉత్పత్తి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఇన్సులిన్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ బాగా ఎక్కువగా అవుతున్నారు కాబట్టి ఏమవుతుంది, ఇన్సులిన్ అనేది అధిక మొత్తంలో అవసరం అవుతుంది. ఇన్సులిన్ అనేది ఎక్కడి నుంచి గ్రహించాలి? By using this biotechnology, this expression vectors only, the insulin is produced. అంటే మనకు కావాల్సిన ప్రోటీన్ హార్మోన్ ఇక్కడ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది, గ్రోత్ హార్మోన్. ఇవన్నీ కూడా ఈ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ ద్వారా బయోటెక్నాలజీలో మనకు ఈ రికాంబరెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఆ డిఎన్ఏను క్లోన్ చేసి అధిక సంఖ్యలో ఆ డిఎన్ఏలను ఉత్పత్తి చేసి వాటిని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా అధిక మొత్తంలో మనకు ఈ బ్యాక్టీరియల్ సెల్స్లో ఈ
ఉత్పత్తిని పొందడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో దిస్ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ పర్మిట్స్ టు స్టడీ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ప్రోటీన్. ఎక్కువ మొత్తంలో మనకు ఆ ప్రోటీన్ ఉత్పత్తి చేసినప్పుడు దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని యొక్క విధులు ఏంటి అనేది మనం అధ్యయనం చేయడానికి వీలవుతుంది. అండ్ ఆల్సో కెన్ బి యూస్ఫుల్ టు ప్రొడ్యూస్ రేర్ సెల్యులార్ కాంపోనెంట్స్ అండ్ డిఫికల్ట్ టు ఐసోలేట్. అంటే మనము ఏదైనా ప్రోటీన్ని కణం నుంచి వేరు చేయడం కష్టమైనటువంటి ప్రోటీన్లను కానీ, లేదంటే చాలా తక్కువ పరిమాణంలో ఉండేటువంటి ప్రోటీన్లను కానీ ఇవి ఉత్పత్తి చేయడానికి ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ షటిల్ వెక్టార్స్. షటిల్ వెక్టార్స్ కెన్ replicate in 2 different species of organisms. ఈ షటిల్ వెక్టర్స్ అంటే ఏంటంటే మామూలుగా వెక్టార్ అనేది ఏదో ఒక స్పీషీస్లో మాత్రమే, ఒక జాతికి సంబంధించి ఒక బ్యాక్టీరియా సెల్ కావచ్చు, లేదంటే ఈస్ట్ సెల్ కావచ్చు, ఏదో ఒక రకమైన బ్యాక్టీరియా సెల్, ఈ విధంగా మనకు ఒక దాంట్లో మాత్రమే అది రెప్లికేట్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయి సాధారణంగా ఉండేటువంటి క్లోనింగ్ వెక్టార్స్. అయితే ఈ షటిల్ వెక్టార్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ షటిల్ వెక్టార్స్ ఒకటి రకం కాకుండా వివిధ జాతులకు చెందినటువంటి కణాల్లో, హోస్ట్ సెల్స్లో రెప్లికేట్ అయ్యగలిగే కెపాసిటీని కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా రెప్లికేట్ కావాలి అంటే ఆ 2 స్పీషీస్కి సంబంధించినటువంటి ప్రతికృత ప్రారంభ ప్రాంతాలు అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ ద అప్రోప్రియేట్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఓకే, వన్ కెన్ క్లోన్ ద జీన్ ఇన్ బ్యాక్టీరియా. ఈ షటిల్ వెక్టార్ని వినియోగించడం ద్వారా వన్ కెన్ క్లోన్ ద జీన్ ఇన్ బ్యాక్టీరియా. ఆ జీన్ని అధిక మొత్తంలో మనం బ్యాక్టీరియాలో ఉత్పత్తి చేయొచ్చు. అండ్ దట్ మే బి మోడిఫై ఇట్ అండ్ టెస్ట్ ఇట్స్ ఫంక్షన్ ఇన్ ద సెల్స్ ఆఫ్ అదర్ స్పీషీస్. దాని యొక్క విధిని, ఏదైతే అక్కడ మనకు జీన్ ఉందో దాని యొక్క విధి ఏంటి అనేదాన్ని వేరే కణాల్లో, వేరే అతిథేయ కణాల్లో అధ్యయనం చేయడానికి ఇది వీలు కలిగించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆ స్పీషీస్ అనేది ఒకటి ప్రోకారియోటిక్, ఒక యూకారియోటిక్ కూడా ఉండవచ్చు. ఓకే, లేదంటే ఒకటి బ్యాక్టీరియా, ఈస్ట్ సెల్ కానీ ఈ విధంగా, లేదంటే 2 వేరు స్పీషీస్ చెందినటువంటి బ్యాక్టీరియాలు అయినా కావచ్చు. షటిల్ వెక్టర్ మీన్స్ ద వెక్టర్స్ విచ్ కెన్ రెప్లికేట్ ఇన్ 2 different స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ షటిల్ వెక్టార్స్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం ఒక కణంలో క్లోన్ చేయొచ్చు, అవే జీన్ని తీసుకెళ్ళి ఇంకొక కణంలో దాని యొక్క విధిని అధ్యయనం చేయడం, ఇటువంటి పరిశోధనలో ఈ షటిల్ వెక్టార్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ types of vectors, cloning vectors. First one is plasmid, second one is bacteriophage, third one is cosmids, fourth one is YACs, fifth one is BACs, next expression vectors and shuttle vectors. These are the different types of vectors we are using in the recombinant DNA technology. Okay ma? Thank you for listening.